అప్పుడే మెలకువ వచ్చిన గణపతి ఆ వేళ ఆదివారమని గుర్తుకొచ్చి కళ్ళు మూసుకొని బద్ధకంగా అలాగే పడుకున్నాడు. బామ్మ అప్పుడే స్నానం చేసేసినట్టుంది. వంటింట్లోంచి భజగోవింద శ్లోకాలు వినిపిస్తున్నాయి. 80 ఏళ్ల బామ్మ గడ్డకట్టించే చలిలో కూడా చన్నీళ్ల స్నానం ఎంత అవలీలగా చేయగలదో చక్కటి గమకాలు పలికిస్తూ భజగోవింద శ్లోకాలు, శివానందలహరి శ్లోకాలు, భజనలు కూడా అంత రమ్యంగా పాడగలదు. బామ్మ ఆలోచనలకి, అభిప్రాయాలకి, గణపతి ఊహలకి, ఆశయాలకి ఎక్కడా పొంతన ఉండదు. బామ్మ అతి చాదస్తపు మనిషి. బ్రాహ్మణేతరులకి ఇంట్లో విస్తరి వేయటం మాట అటుంచి తన చేత్తో గుక్కెడు కాఫీ కూడా ఇవ్వదు. అయితేనేం వెన్నలాంటి మనసున్న మనిషి. వేసవి వచ్చిందంటే పొద్దున్నే పనిమనిషి చేత వీధి వరండాలో కుండతో నీళ్లు, పక్కనే ఒక 2 ప్లాస్టిక్ గ్లాసులు పెట్టిస్తుంది. అదే వీధిలో ఉన్న స్కూల్ పిల్లలు మిట్ట మధ్యాహ్నం ఇళ్లకు వెళుతూ దాహం వేస్తే బామ్మ దగ్గరికే వస్తారు. ఆవిడ లోపలి గుమ్మంలో వత్తులు చేసుకుంటూ అవిగో కుండెడు నీళ్లు, కావలసినన్ని తీసుకు తాగండర్రా అంటుంది. గణపతిని మాత్రం ఆ కుండ పొరపాటుగానైనా ముట్టుకోనివ్వదు. ఇక గణపతి కులం, మతం అంటే ఇంతెత్తున లేస్తాడు. సాక్షాత్తు శంకరాచార్యుల వారే సర్వమానవ సమానత్వం బోధించారని ఉదాహరణలతో సహా ఉపన్యాసాలిస్తాడు. భగవంతుడిదే కులమని ప్రశ్నిస్తాడు. ఒకరికొకరు తప్ప ఇంకెవరూ లేని ఇటువంటి బామ్మ మనవళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. తన అభిప్రాయాలు ఏవైనా బామ్మ అభీష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యడు గణపతి. గణపతి పీల్చే ఊపిరే తన ఊపిరిగా బ్రతుకుతుంది బామ్మ. వంటింట్లో బామ్మ శ్లోకాలు అనర్గళంగా సాగిపోతున్నాయి. వాటిని తన్మయంగా వింటున్న గణపతి పక్క వాటాల్లోంచి వినిపించిన కేకలతో ముఖం చిట్లించి విసుగ్గా మంచం దిగాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఇది నా ఇల్లు. సంపాదిస్తున్నది నా మొగుడు. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీ ముద్దుల కూతురి దగ్గరికెళ్ళండి. అంతేగాని ఇలా చీటికీ మాటికీ కలగజేసుకుంటే మాత్రం సహించేది లేదు. పక్కవాటా కోడలు పెద్ద గొంతు పెట్టుకొని అరుస్తోంది. ఆవిడ గొంతు తప్ప ఇంకెవరి గొంతు వినబడటం లేదు. అవును, ఎలా వినిపిస్తుంది? తిట్లు తింటున్న అత్తగారు మరి నోరెత్తలేదు. మామగారు పాపం భార్యని కోడలు తిడుతుంటే సహించలేరు. కొడుకు కోడలు ఎక్కడ ఇంట్లోంచి గెంటేస్తారోనని ముసలావిడే ఆయన నోరు నొక్కేస్తుంది. ఇక ముసలావిడ కొడుకు పూర్తిగా భార్యా విధేయుడు. అంచేత పెళ్ళాం ఎంతలా అరుస్తున్నా తనకేమీ పట్టనట్టు ఊరుకుంటాడు. పక్క దిగిన గణపతి పక్కవాటా వృద్ధ దంపతుల మీద జాలిపడుతూ పెరట్లోకి బయలుదేరాడు. వంటింట్లోకి వచ్చేసరికి బామ్మ మౌనంగా కుంపటి విసురుతూ కనిపించింది. ఆవిడని చూసేసరికి పక్కవాటాలోంచి కేకలు వినిపించగానే బామ్మ చదువుతున్న శ్లోకం కూడా ఆగిపోయిందని గుర్తొచ్చింది గణపతికి. శ్లోకాలు ఆపేశావేం బామ్మా? అన్నాడు. విసురుతున్న బామ్మ తలెత్తి చూస్తూ, ఒక పక్క శోకాలు వినిపిస్తుంటే మరో పక్క శ్లోకాలు ఎలా సాగుతాయిరా అంది. గణపతి మాట్లాడకుండా వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి బామ్మకి కాస్త ఎడంగా కూర్చున్నాడు. మనవన్ని చూస్తూనే సిద్ధం చేసి ఉంచిన కాఫీ గ్లాసు అతని వైపు నేలమీద పెడుతూ, రేపు ఫస్టుకి పక్కవాట వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పేస్తానురా అంది. ఎప్పుడో ఒకప్పుడు బామ్మ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఊహిస్తున్నప్పటికీ ఒక్కసారి చకితుడయ్యాడు గణపతి. అతడి ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా, అవున్రా, ఆ ముసలావిడ పడుతున్న రంపపు కోత కళ్ళారా చూస్తూ భరించలేకపోతున్నాను. పేదరికంలో మగ్గిపోతూ కూడా ఉన్న ఆ ఒక్క కొడుకుని అపురూపంగా పెంచటానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో ఆవిడ ఎన్నిసార్లో నాకు చెప్పింది. జీవితమంతా కష్టపడ్డ మనుషులు వృద్ధాప్యం వచ్చాక తమ వాళ్ళ మధ్య వాళ్ళ ప్రేమాభిమానాలతో విశ్రాంతిగా బతకాలనుకుంటారు. ఒంట్లో శక్తి ఉడిగిపోయి చేతిలో డబ్బు లేక రక్త సంబంధీకులు పెట్టే బాధలు భరిస్తూ వాళ్ళ విదిలించే మెతుకులు కదుకుతూ ఆ బాధ పగవాళ్ళకి కూడా వద్దు నాయనా అంటూ తన ఆవేదన అంతా వెళ్ళబోసుకుంది ఆవిడ. బామ్మ ఆవేశాన్ని చూసి ఒక క్షణం చలించిపోయాడు గణపతి. వెంటనే మాట మారుస్తూ హాస్యంగా, చూశావా, అందుకే నేను కులాలు మతాల కంటే మనుషులే గొప్పవాళ్ళంటాను. పక్కింటి ముసలావిడ బంధువుల పిల్లనే కోడల్ని చేసుకుని ఇన్ని బాధలు పడుతోంది. రేపు మరేదైనా కులానికి చెందిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుందనుకో, అప్పుడేమంటావ్ అన్నాడు.
అతడు ఊహించినట్టే బామ్మ తన బాధంతా మర్చిపోయి నవ్వుతూ, "భడవా! నువ్వు తెలివైన వాడివే గాని నన్ను బురుడీ కొట్టించలేవురా" అంది. గణపతి కూడా నవ్వి, "ఏం?" అన్నాడు. "ఈ ఒక్క కోడలు ఇలా చంపుకు తింటుందని కులాన్నే వెలేస్తామా? ఆచారిగారి కోడల్ని చూడు. ఆ పిల్లకి అత్తమామలంటే ఎంత అభిమానం, గౌరవం ఉన్నాయో. మడి, ఆచారం చక్కగా పాటిస్తుంది. మహాలక్ష్మమ్మ కోడలు చూడు. ఉద్యోగం చేస్తున్నా పిసరంత గర్వం కూడా లేదు. ఎంత అణకువ, ఎంత విధేయత. ఆపు తల్లీ ఆపు" గణపతి చేతులెత్తి దండం పెట్టాడు. "నీ కోడళ్ళ దండకం చాలుగాని బామ్మా, నాకో ప్రగాఢమైన కోరిక ఉంది." "ఏమిట్రా అది?" బామ్మ ఆసక్తిగా ప్రశ్నించింది. కులం, మతం అంటూ పాకులాడకుండా చక్కగా చదువుకుని, నీలా రాగయుక్తంగా శ్లోకాలు చదువుతూ నిన్ను అభిమానంగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. మనవడికి తన మీద ఉన్న అభిమానానికి బామ్మ కళ్ళు చెమర్చాయి. అయినా ఆవిడ మనవడి పాయింట్‌ని గ్రహించి, చప్పున కొంగుతో కళ్ళు ఒత్తేసుకుంటూ, "దానికేం భాగ్యంరా వెర్రినాగన్నా! అలాంటి పిల్లలు కావలసినంత మంది ఉన్నారు. అంతెందుకు? సావిత్రి దాని కూతురు గిరిజను నీకిస్తానని ఏడాది నుంచి మనింటి చుట్టూ తిరుగుతోంది. నువ్వు ఊ అనడమే తరువాయి. పిల్ల నువ్వు కోరినట్టు చక్కగా పాడుతుంది కూడాను." తను వేసిన బాణాన్ని కూడా బామ్మ తిప్పి పారేయటంతో ఉక్రోషంగా లేచి నిలబడ్డాడు గణపతి. "ఆ! ఆ పిల్లని పెళ్లి చేసుకొని ఆవిడగారి పాటలు వింటూ తరిద్దాం. లేకపోతే ఆవిడగారు శయనించాక శ్రీదేవి, భూదేవిలా నువ్వు నేను చెరో కాలు పడదాం. ఆ సావిత్రమ్మ నిన్నేమైనా కాకా పడుతుందేమో. ఇప్పుడే చెబుతున్నా, నేనా గిరిజన మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా చేసుకోను" అంటూ ఖచ్చితంగా చెప్పేసి గబగబా ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. మనవడి కోపానికి నవ్వుకుంటూ పనిలో నిమగ్నమైంది బామ్మ. చెప్పినట్టే ఫస్ట్ కల్లా పక్క వాటా ఖాళీ చేయించేసింది బామ్మ. 2 వాటాలున్న ఆ ఇంటి గేటుకి టూలెట్ అన్న అట్టబోర్డు గణపతి చేత తగిలిపించింది. టూలెట్ బోర్డు పెట్టిన రోజు సాయంత్రమే బామ్మ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని పక్కింటి మహాలక్ష్మమ్మతో కబుర్లు చెబుతుండగా గేటు తీసుకుని 22 ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. భుజాల చుట్టూ కొంగు కప్పుకొని, కొంగు మీదుగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని, అలసిపోయిన ముఖంతో వస్తున్న ఆ అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తూ, "ఎవరు కావాలమ్మా?" అని ప్రశ్నించింది బామ్మ. ఆ అమ్మాయి కొంచెం తడబడుతూ టూలెట్ బోర్డు వైపు చూపిస్తూ, "ఆ బోర్డు చూసి వచ్చానండి. ఇల్లు కావాలి" అంది. "ఓహో అలాగా, బాగానే ఉంది గాని, మరోలా అనుకోకపోతే నీ కులం ఏమిటో చెబుతావా?" బామ్మ ప్రశ్నకు ఆ అమ్మాయి పెదవులు తడిచేసుకుంటూ, "బ్రాహ్మణులమండి" అంది. ఆ మాట వినగానే బామ్మ ముఖం ప్రసన్నమైంది. అయినా సంతృప్తి పడకుండా, "బాగుందమ్మా, మీ ఇంటి పేరేమిటి?" అంది. "రాయవరపు వారండి." ఆ అమ్మాయి టీచర్ ముందు చేతులు కట్టుకొని జవాబు చెబుతున్న చిన్న పిల్లలా వినయంగా చెప్పింది. "అంటే నియోగులన్నమాట. మా శాఖే కూడాను." బామ్మ సంతృప్తి పడుతూ, "ఎవరెవరుంటారమ్మా?" అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో ఆ అమ్మాయి ముఖంలో కల తగ్గింది. "నేనొక్కర్తినే ఉంటానండి" అంది తల వంచుకుంటూ. బామ్మ ఆశ్చర్యపోతూ, "ఏమిటి నువ్వొక్కర్తివే ఉంటావా? మరి మీ వాళ్ళో?" అంది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నాకెవరూ లేరండి. అమ్మా, నాన్న చిన్నప్పుడే పోయారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరు. మా మామయ్యే నన్ను పెంచాడు. ఆయన ఈ మధ్యే పోయాడు. ఇంక ఈ లోకంలో నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు" వణుకుతున్న గొంతుతో చెప్పింది. ఆ అమ్మాయి మాటలతో బామ్మ, మహాలక్ష్మమ్మ ఇద్దరూ జాలిపడ్డారు. "అయ్యో, నిలబడే ఉన్నావు, ఇలా కూర్చోమ్మా" అంటూ అరుగు మీద తనకి దగ్గరగా కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి వివరాలన్నీ రాబట్టింది బామ్మ. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. ఏదో ప్రైవేట్ కంపెనీలో టైపిస్టుగా పనిచేస్తూ తన పొట్ట తనే నింపుకుంటోంది. తన కొలీగ్ ఒక అమ్మాయితో కలిసి ఒక పోర్షన్‌లో ఉండేది. ఆ అమ్మాయి ఈ మధ్యనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట. ఒంటరిగా ఉండటం చూసి ఇంటిగల వాళ్ళబ్బాయి నానా పోకిరి వేషాలు వేస్తున్నాడట. "నాకు దిక్కు మొక్కు ఎవరూ లేకపోవటం ఆ వెధవకి మరీ అలుసుగా ఉందండీ. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆ ఇల్లు ఖాళీ చేసేసి మరో చోటికి వెళ్ళిపోదామని ఉంది. పక్కన మీ బోటి వాళ్ళుంటే నాలాంటి ఒంటరి పక్షికి కొండంత ధైర్యంగా ఉంటుంది." "బామ్మగారు, ఒక్కర్తినే ఉంటానని
సందేహించక నాకు ఇల్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ ప్రాధేయపడింది శ్రీలక్ష్మి. ఆ మాటలతో మరింత కరిగిపోయింది బామ్మ. మహాలక్ష్మమ్మ మాత్రం దానికేముందమ్మా, ఒంటరి మగవాడుంటానంటే బెంగగాని ఆడపిల్లవి, నీకు ఇల్లు ఇవ్వటానికి బాధేముంది, ముందు ఇల్లు అద్దె నీకు నచ్చని అంది. ఆ బాధేమీ లేదండీ. ధైర్యంగా ఉండగలిగే చోటైతే ఇల్లు ఎలా ఉన్నా సర్దుకుపోగలను. అద్దె కూడా ఎంతైనా పర్వాలేదు. సంపాదించేదంతా ఖర్చు పెట్టుకునేది నేనేగా అంది శ్రీలక్ష్మి. సరే అయితే నీకు ఇల్లు ఇచ్చినట్టే రా చూపిస్తాను అంటూ లేచింది బామ్మ. మహాలక్ష్మమ్మ సెలవు తీసుకుంది. తాళాలు తీసుకొచ్చిన బామ్మ ఇల్లు చూపిస్తూ, అన్నట్టు ఇంకో విషయం తల్లీ, నీ పరిస్థితిని బట్టి ముందే చెబుతున్నాను అంది. శ్రీలక్ష్మి ఆతృతగా ఏమిటి బామ్మగారు అంటూ ప్రశ్నించింది. నాకు ఓ మనవడున్నాడు. బ్యాంకులో పెద్ద ఆఫీసరు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే మనిషి రత్నం లాంటివాడు. మీ ఇంటిగల వాళ్ళ కుర్రాడిలా ఏ వేషాలు వేయడు. అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. బామ్మ మాటలకి శ్రీలక్ష్మి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇంకా ఏదో అనుకుని కంగారు పడ్డాను. పర్వాలేదు బామ్మగారు. మీరు చెబుతున్నారు గదా మీ మనవడు రత్నం లాంటివాడని అంది. అదేనమ్మా, ఎందుకైనా మంచిదని ముందే చెప్పాను. అయితే ఎల్లుండి దశమి, శుక్రవారం మంచిది. ఆ వేళ చేరుతావా? ఆ, శుక్రవారం శనివారం 2 రోజులు సెలవు పెట్టి శుక్రవారం చేరిపోతాను. సోమవారానికల్లా ఇల్లు సర్దటం కూడా అయిపోతుంది అంది శ్రీలక్ష్మి. అన్న ప్రకారమే శుక్రవారం పొద్దున్నే సామానుతో సహా వచ్చేసింది శ్రీలక్ష్మి. ఆ రోజంతా సామాను సర్దుతూనే ఉంది. బామ్మ మధ్యలో 1-2 సార్లు వెళ్ళి ఇల్లు పొందిగ్గా సర్దుతున్న తీరుని, వంటింటి పక్కనే ఉన్న చిన్న దేవుడి గదిలో పెట్టిన దేవుడి ఫోటోల్ని, భగవద్గీతని చూసి మెచ్చుకుంది. మర్నాడు శనివారం ఎప్పటిలాగే తెల్లవారుజామునే లేచి స్నానాదికాలు, పూజా పునస్కారాలు పూర్తి చేసుకుని తులసి మొక్క మొదట్లో నీళ్లు పోద్దామని బయటికి వచ్చిన బామ్మ తులసికోట దగ్గర శ్రీలక్ష్మిని చూసి ఆగిపోయింది. తలంటుకున్న బారెడి జుట్టు కొసలు ముడిపెట్టుకుని, ఎర్రటి నారచీర కట్టుకుని, పసుపు రాసుకున్న పచ్చటి పాదాలతో కళ్ళు మూసుకుని చేతులు జోడించి బాలసూర్యుడికి అభిముఖంగా నిలబడి నిశ్శబ్దంగా ఏదో చదువుతోంది శ్రీలక్ష్మి. ఆమె భృకుటి మధ్యంలో మెరుస్తున్న ఎర్రటి కుంకుమ మీద ఉదయసూర్యుడి కిరణాలు పడి ఆమె ముఖం మరింత దీప్తివంతమవుతుంది. చూడముచ్చటైన ఆ దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయినట్టు అలాగే నిలబడిపోయింది బామ్మ. కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచిన శ్రీలక్ష్మి బామ్మని చూస్తూనే కంగారుగా పక్కకి తప్పుకుంటూ, అయ్యో, మీరు నిలబడిపోయారా? ఈవేళ శనివారం కదా అందుకని అంటూ నసిగింది. బామ్మ నవ్వుతూ, పర్వాలేదమ్మా, నిన్ను ఇలా చూస్తుంటే నేను పూజ చేసినప్పటికంటే తృప్తిగా ఉంది అంది మనస్ఫూర్తిగా. శ్రీలక్ష్మి నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి కాసేపటి తర్వాత అలవాటు ప్రకారం బామ్మ కుంపటి విసురుతూ శివానంద లహరి చదువుకోబోతూ ఆగిపోయింది. పక్కవాట వంటింటిలోంచి మృదుమధుర స్వరంతో బసవతత్వం ఆలపిస్తోంది శ్రీలక్ష్మి. బామ్మ కుంపటి విసరడం కూడా మర్చిపోయి వింటూ ఉండిపోయింది. బామ్మ, పాలు పొంగిపోతున్నాయి అంటూ వెనక నుంచి వినిపించిన గణపతి మాటలతో తెప్పరిల్లి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ, ఆహా, నక్కల ఊలల స్థానంలో కోయిల పంచమ స్వరం చోటు చేసుకుందిరా అంది. ఆ అమ్మాయి పాట గురించేనా? ముఖం తుడుచుకుంటూ అడిగాడు గణపతి. బామ్మ అవునన్నట్లు తల ఊపింది. పాటే కాదురా, ఆ పిల్లే ఒక మంచి ముత్యం. చక్కటి రూపం, రూపానికి తగ్గ ఒద్దిక, వినయం, ఆ ప్రవర్తన అసలు ఈ కాలపు పిల్ల కానే కాదు అంది. ఆహా, ఆవిడగారు ఓ పాట పాడి కాస్త దేవుడికి దండం పెట్టేస్తే చాలు అంత మంచిదైపోయిందేం? గణపతి వెక్కిరించాడు. చాల్లేరా, ఆ పిల్ల గురించి నీకేం తెలుసు? ఇదిగో సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నువ్వు మాత్రం ఆ పిల్ల జోలికి పోమాకు. ఆ పిల్ల కనిపిస్తే చప్పున ఇంట్లోకి తప్పుకో. ఇంతకు ముందున్న ఇంటిగల వాళ్ళ కుర్రాడు ఏవో వెధవేషాలు వేశాడనే. బామ్మ మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ కోపంగా లేచి నిలబడ్డాడు గణపతి. చాల్లే, ఇంతోటి గుణసుందరి నాకు దొరకదని నేను నీ మహాలక్ష్మి వెనకాల పడతానా? అలాంటి వెధవ బుద్ధులు నాకేం లేవు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువయ్యాయంట. ఆ పిల్ల నిన్నగాక మొన్న వచ్చిందో లేదో నాకే బుద్ధులు చెప్పించేంత గొప్పదయింది నీకు.
అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. బామ్మ నవ్వుకుంటూ తిరిగి పనిలో నిమగ్నమైంది. 15 రోజులు గడిచాయి. శ్రీలక్ష్మి బామ్మకు మరింత దగ్గరైంది. లైబ్రరీ నుంచి బామ్మకి కావలసిన పుస్తకాలు తెచ్చిపెట్టటం, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు బామ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పటం శ్రీలక్ష్మికి అలవాటయ్యాయి. ఒక సోమవారం నాడు సాయంత్రం ఏదో మాటల్లో శ్రీలక్ష్మి, "ఈవేళ రాత్రి నేను భోంచెయ్యను. ఈవేళ సోమవారం కదా, ఒంటిపూటే తింటాను" అంది. బామ్మ మెప్పుదలగా చూస్తూ, "ఎన్ని నియమనిష్టలు తల్లీ నీకు! ఈ కాలంలో పుట్టవలసిన దానివి కావు" అంది. శ్రీలక్ష్మి నవ్వి, "నేను భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తానో తెలుసా బామ్మగారు" అంది. బామ్మ ఆశ్చర్యంగా, "ఎందుకు?" అంటూ ఎదురు ప్రశ్నించింది. "నేను బ్రాహ్మణ కులంలో పుట్టానని, పూజా పునస్కారాలు చేయటం నా విధి అని నేను ఇవన్నీ చేయటం లేదు. భగవంతుడు ఉన్నాడో లేడో అన్న సంశయం కంటే, భగవంతుడు ఏదో ఒక అతీత శక్తి ఉందన్న నమ్మకం మనిషికి ఎక్కువ. ఆ భగవంతుడు కరుణామయుడు, ఆపద్బాంధవుడు. భేద గొప్ప తేడాలు, కుల మత తారతమ్యాలు, మంచి చెడ్డల విచక్షణలు కూడా లేకుండా అందరినీ రక్షిస్తాడు. అందుకే పరమనీచుడు కూడా నన్ను రక్షించు భగవంతుడా అని కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాడు. మన వెనుక ఒక శక్తివంతమైన అండ ఉందని, మన ఆపదల్లో ఉంటే కాపాడుతుందని ఉన్న ప్రబలమైన నమ్మకమే మనిషికి కొండంత ధైర్యాన్నిస్తుంది. నేను కూడా ఆ నమ్మకంతోనే ప్రార్థిస్తాను. నన్ను దిక్కులేని దాన్ని చేసిన భగవంతుడు నాకు 2 పూట్లా తినడానికి ఇంత దొరికేలా చేసినందుకు కృతజ్ఞతతో మోకరిల్లుతాను. నాలాగే అనాథలైన వారికి, నాకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వారికి నాకు తోచిన సహాయం చేస్తూ, భగవంతుడు చేసే పనిలో అనుమాత్రమైనా నేను పాలు పంచుకోగలిగానని సంతోషిస్తాను." బామ్మ నోటమాట రానట్టు వింటూ ఉండిపోయింది. చివరికి కాస్త వ్యంగ్యంగా, "అయితే ఈ ఒంటిపూట భోజనాలు అవి దేనికోసం?" అంది. బామ్మ వ్యంగ్యాన్ని గ్రహించిన శ్రీలక్ష్మి నవ్వి, "నన్ను పెంచిన మా మామయ్య గొప్ప శివభక్తుడు. ఆయన ప్రతి సోమవారం రాత్రి భోంచేసేవాడు కాదు. అయితే ఇంట్లో వంట మాత్రం యథాప్రకారం తయారయ్యేది. ఆ పూట తను తినే భోజనాన్ని ఇంటికొచ్చిన బిచ్చగాళ్ళకి పంచేవాడు. ఇంతకంటే దానధర్మాలు చేసే శక్తి నాకు లేదు. ఈ ఒక్కపూట నేను మానేసి వాళ్ళకి పెట్టటం వల్ల నా జీర్ణకోశానికి ఆరోగ్యం, వాళ్ళ కాలే కడుపులకి ఇంత అన్నం రెండూ దొరుకుతాయి" అనేవాడు. ఆయన అలవాటే నాకూ వచ్చింది. అయితే నేను మాత్రం బిచ్చగాళ్ళకి వెయ్యను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నిజమైన ముష్టివాడో, ఎవరు నాటకాల రాయుడో తెలియటం లేదు. అంచేత నా ఒకపూట భోజనానికి సరిపడే సరుకుల్ని మా ఆఫీసు దగ్గర ఉండే రిక్షావాడికి ఇచ్చేస్తాను. వాడి భార్య రోగిష్టిది. 3 పిల్లలు. అందరూ రిక్షా వాళ్ళలా. వాడికి ఏ వ్యసనమూ లేకపోయినా వాడి రాబడి వాడికి చాలదు. ప్రతి సోమవారం నేనిచ్చే బియ్యం కనీసం వాడి 3 పిల్లలకి తలో ముద్ద అయినా వస్తుంది. ఈసారి బామ్మకి నిజంగానే నోటమాట రాలేదు. తెప్పరిల్లిన తరువాత మనసులో అనుకుంది, "నువ్వు పూజలు, వ్రతాలు చేసినా చెయ్యకపోయినా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లీ." రోజులు గడుస్తున్నాయి. శ్రీలక్ష్మి ఆ ఇంటికి వచ్చి నెల దాటింది. ఒక ఆదివారం నాడు ఉదయం 10 గంటల వేళ శ్రీలక్ష్మి వంటింట్లో ఏదో పని చేసుకుంటుండగా పెరట్లోంచి, "అమ్మో చచ్చాన్రా దేవుడా" అంటూ బామ్మ కేక వినిపించింది. శ్రీలక్ష్మి చప్పున పెరట్లోకి పరిగెత్తుకు వచ్చింది. పెరట్లో ఉన్న నీళ్లకుండీ దగ్గర కాలుజారి పడిపోయిన బామ్మ బాధతో మూలుగుతోంది. శ్రీలక్ష్మి చప్పున బామ్మ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఆసరా ఇచ్చి లేవదీసి ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టింది. బామ్మ కాలు, నడుము పరీక్ష చేస్తూ, "వెంటనే డాక్టర్ దగ్గరికి వెళితే మంచిది బామ్మగారు. మీ మనవడేరి?" అంది. "వాడు లేడే అమ్మా, ఎవరో స్నేహితుడి పెళ్ళట. పొద్దున్ననగా వెళ్ళాడు. రాత్రికి గాని రాడు" మూలుగుతూ చెప్పింది బామ్మ. "సరే, నేను వెళ్ళి మన వీధిలోనే ఉన్న డాక్టర్ని తీసుకొస్తాను. మీరు కదలకుండా అలాగే పడుకోండి" అని చెప్పి శ్రీలక్ష్మి గబగబా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. బామ్మని పరీక్ష చేసిన డాక్టర్ ఫ్రాక్చర్ ఏమీ కాలేదని, కాలు బెణికి ఉంటుందని చెప్పి నొప్పి తగ్గటానికి ఏదో ఇంజెక్షన్ చేసి మాత్రలు ఆయింట్మెంట్ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి వెళ్ళి మందులు తీసుకొచ్చింది. టాబ్లెట్ తీసి బామ్మకి ఇవ్వబోతూ నీరసంగా పడుకుని ఉన్న బామ్మని చూసి, "ఇంతకీ మీరు భోంచేశారా?" అని అడిగింది. బామ్మ లేదన్నట్లుగా తల ఊపింది.
అయ్యో! అయితే టాబ్లెట్ భోంచేసి వేసుకుందురు గాని, ముందు అన్నం తినండి. అన్నము వద్దు, సున్నము వద్దు. పక్క మీద కదులుతుంటేనే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. ఇక లేచి వెళ్ళి అన్నం తినటం కూడానా? ఈ పూటకి ఇంత కాఫీ తాగి పడుకుంటానులే అంది బామ్మ. బామ్మ మాటలకు శ్రీలక్ష్మి నవ్వుతూ, అన్నం తినకపోతే మరింత నీరస పడిపోతారు. ఎముకలేం విరగలేదని డాక్టర్ చెప్పాడు గదా! సాయంత్రం మళ్ళీ వచ్చి చూస్తానన్నాడు. ఈ లోపున మందులు పనిచేసి కాస్త నొప్పి సర్దుకుంటుంది. నేను వెళ్ళి అన్నం కలిపి తెస్తాను. ఇక్కడే స్టూల్ వేసుకొని తినండి అంది. బామ్మ ముందు ససేమిరా ఒప్పుకోలేదు. ప్రాణం పోయినా మంచం మీద కూర్చుని అన్నం తిననని మొండికేసింది. చివరికి శ్రీలక్ష్మి నచ్చజెప్పగా అయిష్టంగానే ఒప్పుకుంటూ, అందుకే మన పెద్దవాళ్ళు సునాయాస మరణం కావాలని భగవంతుణ్ణి ప్రార్థించేవారు. ఒక్క పూటకే నేనింత బాధపడుతుంటే, రోజుల తరబడి మంచాన పడి తీసుకునే వాళ్ళు ఇంకెంత బాధపడతారో! నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నాను. ఈవేళ ద్వాదశి భోజనం మంచం నడుమెక్కి కూర్చుని తినే ప్రాప్తం ఉన్నట్లుంది అంది. బామ్మ ఒప్పుకోగానే ఆవిడకి అన్నం తీసుకురావటం కోసం వంటింటి వైపు కదలబోతున్న శ్రీలక్ష్మి ఆ మాటలతో ఆగిపోయింది. వారం రోజులు గడిచాయి. బామ్మ ఇప్పుడిప్పుడే పనంతా చేసుకోగలుగుతోంది. 2 రోజుల పాటు నొప్పితో బాధపడ్డా బామ్మకి సమస్త ఉపచారాలు శ్రీలక్ష్మి చేసింది. ఒక 4 రోజుల పాటు వంట కూడా శ్రీలక్ష్మికే అప్పజెప్పి ఆమెని కూడా తమ ఇంట్లోనే భోజనం చేయమంది బామ్మ. పెళ్లి నుంచి వచ్చాక విషయం తెలుసుకున్న గణపతి కూడా శ్రీలక్ష్మి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆమె తమ ఇంట్లో తిరుగుతున్న 4 రోజులు ఆమె కంటబడకుండా బుద్ధిగా ఎడమెడంగా మసిలాడు. ఒకనాడు సాయంత్రం గణపతి బ్యాంక్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి వాటాకి తాళం కప్ప కనిపించింది. అది చూడగానే గణపతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. క్రితం రాత్రి, ఈ రోజు ఉదయం కూడా ఆమె జాడలేదు. ఇంటికి తాళం వేసే ఉంది. 2 రోజులుగా ఆమె ఎక్కడికి వెళ్ళినట్లు? సందేహిస్తూనే బామ్మని అడిగాడు గణపతి. ఏదో పుస్తకంలో బొమ్మలు చూస్తున్న బామ్మ తలెత్తి, ఎక్కడికో వెళ్తుంది. ఆ అమ్మాయి ఆరా నీకెందుకురా? అంది. గణపతి మొహం ముడుచుకుంటూ, పక్కవాటాలో ఉంటున్న మనిషి గదా, 2 రోజులుగా కనిపించలేదని అడిగాను. అదీ తప్పేనా? అన్నాడు. బామ్మ మళ్ళీ పుస్తకంలోకి చూస్తూ, మరి కనబడదులే, నేనే పొమ్మన్నాను అంది. గణపతి ఉలిక్కిపడ్డాడు. నువ్వే పొమ్మన్నావా? ఎందుకు? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? అంటూ ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏదో నీ కట్టుకున్న పెళ్ళాన్ని నేను తగలేసినట్టు ఆ కంగారేమిట్రా? ఆ పిల్ల అసలు రంగు బయటపడింది. పొమ్మన్నాను. మరో ఇల్లు దొరికేదాకా ఉంటానంది. అందాక ఏ స్నేహితురాలింట్లోనో ఉండుగాని నా ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదన్నాను. వెళ్ళిపోయింది అంది బామ్మ. అచేతనంగా వింటున్న గణపతి, ఏమిటి నీకు కనిపించిన అసలు రంగు? అన్నాడు. ఆ పిల్లది మన కులం కాదుట. బామ్మే తిరిగి అందుకుంటూ, బ్రాహ్మణ పిల్లనని చెప్పి నన్ను మోసం చేసింది. కులం గోత్రం చక్కా ఏకరవు పెట్టి బుట్టలో వేసి ఇల్లు సంపాదించుకుంది. నిన్న ఆ పిల్ల లేనప్పుడు తన స్నేహితురాలెవరో వచ్చి అసలు విషయం చెప్పింది. వెంటనే తగిలేశాను అంది. గణపతి ఒక్కసారిగా సర్వశక్తులు ఉడిగిపోయిన వాడిలా నేలన చతికిలబడుతూ, ఆ అమ్మాయి నిన్నేమీ మోసం చేయలేదు బామ్మా అన్నాడు. బామ్మ ఏదో అనబోయింది. గణపతి ఆవిడని వారిస్తూ, ఆగు, నన్ను చెప్పని. శ్రీలక్ష్మి నిన్నేమీ మోసం చేయలేదు. మోసమంటూ చేస్తే చేసింది నేను అన్నాడు. ఈసారి బామ్మ నోరు తెరిచింది. అవును, శ్రీలక్ష్మిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయిలో నువ్వు నేను ఇష్టపడే గుణాలన్నీ ఉన్నాయి. తను పూర్తి శాకాహారి కూడా. మాంసాహారం అంటేనే అసహ్యించుకుంటుంది. అయినా నీకు కావలసిన కులపపిల్ల కాదు. అంత మాత్రాన నేనా అమ్మాయిని వదులుకొని మరో కులమింటి కోతిని పెళ్లాడలేకపోయాను. ఇలాంటి పిల్లలు మన కులంలో లేరా అని నువ్వడగవచ్చు. కానీ వాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఇటువంటి అమ్మాయి మనం కులం పిల్లే అయి ముందుగా నాకు పరిచయమై మేమిద్దరం ప్రేమించుకుంటే అంతా నీకు అనుగుణంగానే జరిగి ఉండేది. నేను కులం దాటి వెళ్ళేవాణ్ణి కాను. కానీ నేను తొలుతగా ఇష్టపడ్డ శ్రీలక్ష్మి నా దురదృష్టవశాత్తు మన కులం అమ్మాయి కాదు. ఆ మాట వినగానే నేను నీ గురించే కంగారు పడ్డాను. కానీ చేజిక్కిన రత్నాన్ని కులం కోసం వదిలేసి మన కులంలో మరో రత్నం కోసం వెతుక్కోవటం అవివేకమనిపించింది. ఆ మాటే శ్రీలక్ష్మితో చెప్పాను. తను ముందు ఒప్పుకోలేదు. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోమంది. నేను తనకి నచ్చజెప్పాను. తనని నువ్వు చూస్తే తప్పకుండా ఇష్టపడతావని చెప్పాను.
కానీ తనని నీ దగ్గరికి ఎలా తీసుకురావటమా అన్నది ఒక సమస్య అయింది. నా అదృష్టం కొద్దీ నువ్వు పక్కవాట ఖాళీ చేయించేశావు. వెంటనే నేనే శ్రీలక్ష్మిని నీ దగ్గరికి పంపించాను. నువ్వు ఇంటి పేరు అది అడుగుతావని నాకు తెలుసు. అందుకే నీకు చెప్పవలసినవన్నీ ముందుగానే చెప్పి పంపించాను. నువ్వు తృప్తిపడి ఇల్లిచ్చావు. తర్వాత శ్రీలక్ష్మి గుణగణాలు కూడా నీకు నచ్చాయి. కాలుజారి నువ్వు పడిపోయినప్పుడు కూడా తను నీకు కన్న కూతురి కంటే ఎక్కువగా చేసింది. కానీ నువ్వేం చేశావు? నువ్వే ఎంతో అభిమానించిన అమ్మాయిని కేవలం కులం కోసం వెళ్ళగొట్టేశావు. అలాగే కాని నేను తన కోసం వెళ్ళను. కనీసం ఎక్కడుందో అనైనా వెతకను. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో. ఈ జన్మకి శ్రీలక్ష్మిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చేసుకోవటమనేది మాత్రం కలలో మాట. భార్య అనేది వండి పెట్టటానికి, సంసారం చేయటానికి కాదు, మనసారా కలిసి జీవించటానికి కూడా. ఆ సహజీవనం నాకు ఒక్క శ్రీలక్ష్మితోనే సాధ్యపడుతుంది. అంచేత ఇంకా నా పెళ్లి గురించి మర్చిపో. గణపతి లేచి మళ్ళీ చెప్పులు వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి దిమ్మెత్తి రాత్రి 10 గంటలకి అతను ఇల్లు చేరుకునేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. విసుగ్గా తలుపు కొట్టాడు గణపతి. మరో నిమిషంలో తలుపులు తెరుచుకున్నాయి. తలుపు తీసిన వ్యక్తిని చూస్తూనే గణపతి ఒక క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మరుక్షణం లక్ష్మీ అంటూ ఒక్క అంగలో లోపలికి వెళ్ళి శ్రీలక్ష్మిని దగ్గరికి లాక్కోబోయాడు. అతని ఉద్దేశం గ్రహించిన శ్రీలక్ష్మి చప్పున వెనక్కి జరుగుతూ అంటూ లోపలికి చూపించింది. లోపలి గదిలో మంచం మీద వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న బామ్మ నవ్వుతూ ఇటే చూస్తోంది. బామ్మని ఆ పరిస్థితిలో చూడగానే గణపతి మరింత తలక్రిందులై చివరికి అర్థమైనట్టు తల పంకిస్తూ నువ్విక్కడ ఇలా? ఆవిడ శేషశాయిలా నవ్వుతూ అలా. అర్థమైందిలే, ఇద్దరూ కలిసి నాటకం ఆడి ఉంటారు. కానీ నేనెంత బాధపడతానో మీరిద్దరూ ఆలోచించలేదు అన్నాడు. శ్రీలక్ష్మి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. బామ్మ మాత్రం మరేం పర్వాలేదురా, ఎంతసేపు? ఒక 2 గంటల బాధ అంతేగా. సుఖం విలువ మరింత పెరుగుతుంది కూడాను. నేను మాత్రం బాధపడలేదు. మరో కులం పిల్లని నాలాంటిది ఒప్పుకోవాలంటే ఎంత సంఘర్షణ పడాలో నువ్వేమైనా ఆలోచించావా? అంది. ఆ మాటలకి గణపతి చప్పున వచ్చి బామ్మ పక్కన కూర్చుంటూ పోనీ ఇప్పటికైనా చెప్పు, శ్రీలక్ష్మి నీకు నచ్చిందా? అన్నాడు. బామ్మ నవ్వి దుప్పటిని మరింత దగ్గరగా లాక్కుంటూ నచ్చలేదంటే? అంది. పొమ్మందాం తను నవ్వుతూ అన్నాడు గణపతి. అయితే నచ్చలేదు, పొమ్మను బామ్మ గంభీరంగా అంది. ఈసారి గణపతికి మాటలు దొరకలేదు. అతని అవస్థ చూసి బామ్మ నవ్వుతూ వెర్రి నాగన్న, మనుషుల విలువ నాకు ఇప్పటికి అర్థమైందిరా. మనిషి కోసం కులాన్ని కాలదన్నుకోగలం గాని కులం కోసం మనిషిని వదులుకోలేమని తెలుసుకున్నాను అంది. బామ్మ మాటలు వినగానే గణపతి మొహం వికసించింది. థ్యాంక్యూ బామ్మ, థ్యాంక్స్ ఎలాట్. ఆకలి మండిపోతోంది, ఇక భోంచేసి వస్తాను అంటూ లేచి వెళ్ళబోయి మళ్ళీ ఆగి అవును, ఇంతకీ లక్ష్మి గురించి నీకెలా తెలిసింది? అన్నాడు. అదంతా లక్ష్మే చెబుతుంది. వెళ్ళు, భోజనం కూడా లక్ష్మే పెడుతుంది. కడుపు నిండా తిను పో ఆప్యాయంగా మనవన్ని చూస్తూ అంది బామ్మ. గణపతి లోపలికి నడిచాడు. శ్రీలక్ష్మి అతని వెనకే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళుతూనే గణపతి చేయి చాచి శ్రీలక్ష్మిని దగ్గరికి లాక్కున్నాడు. ష్! బామ్మగారు మేల్కొని ఉన్నారు, బావుండదు. శ్రీలక్ష్మి తప్పించుకోబోయింది. మరేం పర్వాలేదు, ఇంతసేపు నీకోసం ఎంతలా బాధపడ్డానో తెలుసా? నాకు నువ్వున్నావన్న నిజాన్ని ఒక క్షణం అనుభవించని. శ్రీలక్ష్మి మరేం మాట్లాడలేదు. మౌనంగా అతని చేతుల మధ్య ఒదిగిపోయింది. గణపతి కూడా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత శ్రీలక్ష్మి జడతీసి తన మెడకి చుట్టుకుంటూ బామ్మకి నీ గురించి ఎలా తెలిసింది? నువ్వేనా చెప్పేశావు? అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ అవునన్నట్లుగా తల ఊపింది. ఎప్పుడు చెప్పావు? బామ్మ ఏమంది? కుతూహలంగా అడిగాడు. శ్రీలక్ష్మి ఒక్క నిమిషం మాట్లాడలేదు. ఆ క్షణంలో ఆమెకి తన గురించి బామ్మకి చెప్పబోతున్న సన్నివేశం, తను అనుభవించిన వ్యధ మళ్ళీ మనసులో మెదిలాయి. అన్నం తీసుకురావటం కోసం నవ్వుతూ బయలుదేరిన శ్రీలక్ష్మి హఠాత్తుగా విషణ్ణమైన ముఖంతో ఆగిపోవటం చూసి బామ్మ ఆశ్చర్యపోతూ ఏమిటమ్మా అలా ఆగిపోయావేం? అంది. శ్రీలక్ష్మికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తోచలేదు. తను, గణపతి విశ్వసిస్తున్న సిద్ధాంతం మంచిదే కావచ్చు. కానీ
80 ఏళ్ల పాటు నియమనిష్టలతో జీవితం గడిపి, ఈ వయసులో ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశి భోజనం మంచం మీద తినటానికే బాధపడుతున్న ఈ వృద్ధురాల్ని అన్య కులస్తురాలైన తన చేతి భోజనం పెట్టి మోసగించటం ఎలా? ఎదిరించటం కంటే మోసగించటం మరీ దారుణమైన పని. శ్రీలక్ష్మి చివరికి ఒక నిశ్చయానికి వచ్చి ధైర్యం కూడదీసుకుంటూ, "నన్ను క్షమించండి బామ్మగారు" అంది. బామ్మ తెల్లబోయింది. "ఏమిటమ్మా పనిమాల ఈ క్షమార్పణలేమిటి?" అంది. శ్రీలక్ష్మి ఇక ఏమీ దాచలేదు. అంతా పూసగుచ్చినట్లు బామ్మకి చెప్పేసింది. "మేం బ్రాహ్మణులం కాదు బామ్మగారు" అన్న మాట శ్రీలక్ష్మి నోటినుంచి వినేసరికే బామ్మకి సర్వ ప్రపంచం తలక్రిందులైనట్టయింది. మిగతా కథంతా వినేసరికి సజీవ ప్రతిమలా నోటమాట లేకుండా అయిపోయింది. "నన్ను నమ్మండి బామ్మగారు, మీకు ఆయనంటే పంచప్రాణాలని, ఆయన తప్ప మీకు ఎవరూ లేరని తెలిసాక మరొక అమ్మాయిని చేసుకోమని ఎంతగానో చెప్పాను. ఆయన వినలేదు. నేను ఆయన్ని వదిలి వెళ్ళిపోలేకపోయాను. నేను మీ కులందాన్ని కాకపోవచ్చు కానీ ఆర్షధర్మం పట్ల అనురక్తురాల్ని, పూర్తి శాకాహారిని. మా మామయ్య పెంపకంలో సమస్తమూ నేర్చుకున్నాను. నన్ను ఈ ఇంటి కోడలిగా రానివ్వండి. ఆత్మీయులు లేని నాకు దొరికిన ఆయన అభిమానం నుంచి దూరం చేయకండి" అంటూ ప్రాధేయపడింది. చిట్టచివరికి బామ్మ నోరు విప్పింది. "నువ్వెవరో నాకు చెప్పకుండా ఉండాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు హఠాత్తుగా ఇదంతా నువ్వు నాకెందుకు చెబుతున్నట్టు? ఇప్పటిదాకా నేను మీతో చనువుగా మసలినా నా చేతి మంచినీళ్ళు కూడా మీకు ఇవ్వలేదు. మీ ఆచారాలు, నియమాలు నాకు తెలుసు. అయినా మీకు దెబ్బ తగిలిన కంగారులో అవన్నీ మర్చిపోయి మీకు నా చేతి భోజనం పెట్టబోయాను. కానీ మీరు ఏకాదశి, ద్వాదశి అనటంతో నాకు స్పృహ వచ్చినట్టయింది. ఆయన మిమ్మల్ని ఎదిరించి నన్ను చేసుకున్నా పర్వాలేదు కానీ, ఈ అబద్ధాలతోనే మిమ్మల్ని ఒప్పించి చేసుకోవటాన్ని మాత్రం నేను అంగీకరించలేను. అది దొంగతనంగా వెన్నుపోటు పొడవటం అనిపిస్తుంది నాకు. అందుకే ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని మోసగించి నా చేతి భోజనం పెట్టలేకపోయాను. అంతా మీకు చెప్పాను. మీరు అంగీకరిస్తే నేనే పెడతాను. లేకపోతే మీ మనవడు వెళ్ళిన చోటు నాకు తెలుసు. వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను" అంది శ్రీలక్ష్మి. బామ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కళ్ళు మూసుకొని సమాధిలో కూర్చున్నట్లు కూర్చుంది. చాలాసేపు ఎదురుచూసిన శ్రీలక్ష్మి నిశ్శబ్దంగా అక్కడ్నుంచి లేచి వెళ్ళబోయింది. ఇంతలో బామ్మ కళ్ళు తెరిచి, "ఎక్కడికి వెళ్తున్నావ్?" అంది. "మీ మనవణ్ణి తీసుకురావటానికి" నిర్లిప్తంగా అంది శ్రీలక్ష్మి. బామ్మ నవ్వి, "అక్కర్లేదులే, అన్నం తీసుకురా" అంది. శ్రీలక్ష్మి సంభ్రమంగా చూసింది. బామ్మ నవ్వుతూ, "పరాయింటి పిల్లవి గదా అని ఇందాక కాస్త మొహమాట పడ్డాను. నా మనవడికి కాబోయే భార్యవి, ఇంక మొహమాట పడకుండా హాయిగా తింటాను. అక్కడే చిన్న జాడీలో నిమ్మకాయ ఉంది. కాస్త వెయ్యి, పుల్ల పుల్లగా బావుంటుంది" అంది. శ్రీలక్ష్మి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ సరేనన్నట్టుగా తల ఊపి, కణ్వాశ్రమంలో లేడిపిల్లలా గెంతులేస్తున్న మనసుతో వంటింట్లోకి పరిగెత్తింది. "బావుంది. ఇదంతా జరిగి వారం రోజులైనా నువ్వు నాకు చెప్పలేదు? ఇంతకీ నిన్నట్నించి తాళం పెట్టుకుని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు?" గణపతి చిరుకోపంగా అడిగాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ, "బామ్మగారు మీకు చెప్పొద్దన్నారు. తనని ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఆడిస్తాడో చూస్తానన్నారు. నిన్న మధ్యాహ్నం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెజవాడ నుంచి వచ్చింది. ఈ ఊళ్ళో ఈవేళ పొద్దున్న వాళ్ళ పిన్నిగారమ్మాయి పెళ్ళి. చాలా కాలానికి కలిశామని నన్ను బలవంతంగా లాక్కుపోయింది. ఇంటికొచ్చి బామ్మగారికి చెప్పి వెళ్ళాను. ఈవేళ సాయంత్రం రిసెప్షన్ అయ్యాక రాత్రికి వస్తానని మీతో చెప్పమని కూడా చెప్పాను. ఆవిడేమో కథ ఇలా నడిపించారు" అంది. కథ ఎలా నడిచినా బామ్మ చెప్పినట్టు అంతా బాధపడిన తర్వాత ఈ నిశ్చింత తాలూకు హాయి మరింత పెరిగింది. "జన్మ జన్మలకి ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది" అంటూ శ్రీలక్ష్మిని మరింత దగ్గరకు లాక్కున్నాడు గణపతి. తరానికి తరానికి నిరంతరంగా సాగే యుద్ధంలో మానవత్వంతో గెలిచిన పాతతరం వెచ్చగా దుప్పటిలోనూ, మంచితనంతో గెలిచిన యువతరం ఒకరి చేతుల్లో ఒకరు కులమత భేదాలు, భేదాగొప్ప తారతమ్యాలు తెలియని గూటిలో గువ్వల్లా నిశ్చింతగా ఒదిగిపోయారు. కథ సమాప్తం.